జంబరకింగ్ బేలాల డంబరే డరే డారిరు డండే డరే డారారల్. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అజయ్ రియాక్ట్స్. ఐ జస్ట్ వాచ్డ్ దిస్ మోస్ట్ బ్యూటిఫుల్ ఫిల్మ్ ఎస్టర్డే అండ్ టు బి వెరీ హానెస్ట్ ఈ మూవీ ఒక చిన్నపాటి థెరపీ సెషన్ అని అనొచ్చు, ఇన్ ఎ గుడ్ వే. అలా ఉంది సినిమా. కానీ సినిమా చూడాలంటే మీకు కావాల్సింది ఏంటో తెలుసా? అంటే ఓపిక. ఒక టర్మ్ ఉంటుంది కదా ఇంగ్లీష్లో, స్లో పాయిజన్ అని. అలా ఉంటుంది. సినిమా చూసినప్పటి నుండి నేను ఒక 3 to 4 times మళ్ళీ రీవిజిట్ చేశాను కొన్ని పర్టికులర్ సీన్స్ కోసం. ఐ విల్ స్టార్ట్ విత్ గుడ్ థింగ్స్ హియర్. నాకు బాగా నచ్చినవి కొన్ని ఉన్నాయి. ఫస్ట్ వచ్చి సిమెట్రీ షాట్స్. సినిమా త్రూ అవుట్ సిమెట్రికల్ షాట్స్ చాలా బాగా పడ్డాయి. ఎవరో స్కేల్ పెట్టి క్యాలిక్యులేట్ చేసినట్టుగా పర్ఫెక్ట్గా పడ్డాయి. టెక్నికల్గా, విజువల్ ఆస్థెటిక్గా చాలా బాగానే ప్లాన్ చేశారు. అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్లీ షాట్. ఆల్మోస్ట్ నా బకెట్ లిస్ట్లో ఉన్న ప్లేసెస్లోనే షాట్ చేశారు. అండ్ ఇట్ వాస్ సో గుడ్ టు సీ ఆల్ దోస్ ప్లేసెస్ వన్స్ అగైన్. ఈ మూవీ మొత్తంలో ఉన్న సైడ్ క్యారెక్టర్స్ అందరూ జస్ట్ ఉన్నారంటే ఉన్నట్టు లేరు. టు బి వెరీ హానెస్ట్, వాళ్ళు కూడా స్టోరీలో ఒక ఇంటిగ్రల్ పార్ట్ ప్లే చేశారు. కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళ స్టోరీ ముందుకు కూడా పోతుంది. ఫస్ట్ పార్ట్ ఆఫ్ లవ్ స్టోరీలో సెటప్ బాగా హ్యాండిల్ చేశారు. శృతి అండ్ వరుణ్ ఎర్లియర్ లవ్ స్టోరీ కొంచెం క్రింజ్లా ఉన్నా త్రూఅవుట్ ది స్పాన్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఇంటర్వెల్ సీన్స్ చూసాక నాకున్న కొంతమంది టాక్సిక్ గల్లకి ఈ సినిమా షేర్ చేయాలి అనిపించింది. అట్లీస్ట్ దే విల్ గెట్ సమ్ సెన్స్ ఇన్ టు దట్. పర్టికులర్లీ ఎవ్రీ డైలాగ్ ఇన్ దట్ సీన్ ఆర్ వెరీ ట్రూ. కొంచెం రిలేట్ కూడా అయ్యాను నేను శృతితోటి. ద లైన్ దట్ షీ స్పోక్ అబౌట్ డిగ్నిటీ ఆర్ లైక్ స్లిప్పర్ షాట్ ఫర్ సమ్ హూ డోంట్ నో హౌ టు ఎండ్ థింగ్స్ ఇన్ ఎ ప్రాపర్ వే. అంటే అప్పటి వరకు మనతో ఉండి మనతో టైం స్పెండ్ చేసి జస్ట్ థానోస్ గాడి స్నాప్ లాగా ఎలా మారిపోతారో అనిపించింది ఆ సీన్ చూసినప్పుడు. అరుణ్ క్యారెక్టర్ చేసిందంతా వాడే చేసుకొని, వాడే అమ్మాయి దగ్గరకు వచ్చి, వాడే అమ్మాయితో మాట్లాడి, వాడే అమ్మాయిని ఇంప్రెస్ చేసి, వాడే చివరికి ప్రపోజ్ చేసి, చివరికి వాడే వెళ్ళిపోయి బ్లేమ్ మాత్రం శుద్ధి మీదకి నెట్టేస్తాడు. రైటింగ్ మాత్రం ఆ సీన్లో నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ షీ యాక్టెడ్ వెరీ వెల్ ఇన్ దట్ సీన్. బ్రేకప్ సీన్లో షీ పర్ఫార్మెన్స్. శుద్ధి యాక్ట్రెస్ హస్ మోస్ట్ స్క్రీన్ టైం. మనం తన కళ్ళతోనే చూస్తాం, కాశ్మీర్ కానీ, ఊటీ కానీ, కాశీ కానీ. షీ పుల్డ్ అప్ ఫ్యూ సీన్స్ అండ్ షీ ఆల్సో ఎస్టాబ్లిషింగ్ హర్ రేంజ్ యాజ్ అన్ యాక్ట్రెస్. అండ్ షీ హ్యాడ్ అ డీసెంట్ జాబ్ ఇన్ సమ్ యాక్షన్ సీన్స్. మోకోబర్ట్ సీన్ ఉంటుందిరా చారి, నాకు మాత్రం మస్తు నచ్చింది. మోకోబర్ట్ ఏ షాట్లో పెట్టాలి, ఎక్కడ పెట్టాలని తెలుసుకోవడం కూడా ఒక ఆర్టే. రవి ఆల్సో హ్యాడ్ అ డీసెంట్ జాబ్ ఇన్ హిస్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్. ఉన్నంతలో ఎఫెక్టివ్గా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అప్పుడెప్పుడో బంగారం వెండి అని పోయి మళ్ళీ ఇప్పుడు కంబ్యాక్ ఇచ్చిండు అన్న. గుడ్ టు హ్యావ్ హిమ్ బ్యాక్ దో. సినిమా అయిపోయిందని అనుకునే టైంకి ఇంకొక ప్లాట్ ఓపెన్ అవుతుంది. ఆ ప్లాట్ లైన్ లాస్ట్ 140 minutesలో అక్కడక్కడక్కడ కనెక్ట్ అవుతూనే ఉంటుంది. విచ్ ఈస్ ఆల్సో అన్ ఇండికేటర్ ఫర్ గుడ్ రైటింగ్. రైటింగ్ మీద బాగానే ఫోకస్ చేశారు. ఫోకస్ చేయడం అంటే రైటింగ్ మీదనే ఫోకస్ చేయాలి. ఫస్ట్ ఒక 30 minutes కొంచెం లవ్ స్టోరీ నాకు చాలా క్రింజ్గా అనిపించింది. అంటే నేను చాలా రోజుల నుండి సింగిల్గా ఉండడం వల్ల తెలియదు, కానీ ఐ జస్ట్ ఫెల్ లిటిల్ లాగ్ హియర్ అండ్ దేర్. అండ్ ఆల్సో ప్రపోజల్ సీన్స్ చాలా రష్ అనిపించింది. టైం తీసుకోలేదు వాళ్ళ సెటప్కి కానీ, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్కి కానీ. అనే సెన్స్ లైక్ ఆ పర్టికులర్ సీన్ గురించి చెప్తున్నాను నేను. I think they didn't take much time for the proposal scene to come out perfectly. It felt like it was so rushed అన్నమాట ఆ పర్టికులర్ సీన్లో. ఎంతసేపు మలయాళం సినిమాల మీద పడి ఏడవడం కాకుండా మన TFIలో వచ్చిన ఒక సోల్ఫుల్ మంచి ఆర్ట్/స్టోరీ/ఫీల్ సినిమా ఇది. థియేటర్లో మిస్ అయిన వాళ్ళు OTTలో కుమ్మేయండి. ఐడ్ రికమెండ్ టు యూ. సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్. That is it for today guys. I hope you like the video and also please subscribe to the channel. ఈ మూవీ గురించి నీది నాది సేమ్ థాట్స్ అయినా కాకపోయినా కామెంట్ సెక్షన్లో చెప్పండి. I will come back with another video. Until then, stay alive, stay awake, stay stronger than Shuddhi Ayodhya. I'll see you in the next story.